ఓం గణపతే నమః. డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతం. మనిషి యొక్క భవిష్యత్తును అంచనా వేయడానికి మహర్షులు మనకు జ్యోతిష శాస్త్రాన్ని అందించారు. జ్యోతిష శాస్త్రంలో 27 నక్షత్రాలు ఉన్నాయి. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని కొంతవరకు రాశి ప్రభావితం చేసినట్లే మనం జన్మించిన నక్షత్రం చాలా వరకు మన స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని, స్థిరత్వాన్ని, సుఖదుఖాలను, అదృష్ట దురదృష్టాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో మనం చక్కగా తెలుసుకోవచ్చు. 27 నక్షత్రాలలో మొదటిది అశ్విని నక్షత్రం. ఇది అత్యంత ముఖ్యమైన నక్షత్రంగా పరిగణించబడుతుంది. మీరు అశ్విని నక్షత్రంలో పుట్టారా? అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు సాధారణ మనిషి అయితే కాదండి. అశ్విని నక్షత్రం అంటే వేగము, ధైర్యము, చికిత్స చేసేటువంటి శక్తి, నాయకత్వ లక్షణాలు. కానీ విచిత్రం ఏంటంటే జీవితంలో పైకి రావడం త్వరగా జరుగుతుంది, కానీ నిలబడడం మాత్రం చాలా కష్టమవుతుంది. అశ్విని నక్షత్రంలో జన్మించినటువంటి వారు సాధారణంగా చాలా అందంగా మరియు అదృష్టవంతులుగా కూడా ఉంటారండి. ఇది మాత్రమే కాదు, వీరు స్వేచ్ఛ, ఆలోచన పరులుగా పరిగణించబడ్డారు. వారి యొక్క ఆలోచన కూడా చాలా ఆధునికమైనది, ఎంతో విచిత్రమైనది కూడానండి. 2026 సంవత్సరం మాత్రం అశ్విని నక్షత్రం వారికి జీవితం మలుపు తిరిగేటువంటి సంవత్సరం కాబోతుంది. ఎలా, ఎందుకు, అలాగే డబ్బు, ఉద్యోగం, ప్రేమ, ఆరోగ్యం అన్నీ ఈ వీడియోలో క్లియర్గా చెబుతాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ అశ్విని నక్షత్రానికి అధిపతులు అశ్విని దేవతలు. గ్రహాధిపతి ఏమో కేతువు. అందుకే వీరు వేగంగా ఆలోచిస్తారు, చాలా వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, కొత్త పనులకు ముందుండి నడిపిస్తారండి. అశ్విని వారు సహజంగా డాక్టర్లు, హీలర్సు, మేనేజర్లు, వ్యాపారులు, ఇంకా టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారు చాలా బాగా రాణిస్తారండి. కానీ వీరికి ఒక బలహీనత ఉంటుంది, ఓపిక చాలా తక్కువ అండి. ఏ విషయంలో అయినా వీరికి వెంటనే అయిపోవాలంటారు, ఓపిక చాలా తక్కువగా ఉంటుంది. అలాగే మధ్యలో ఆసక్తి కూడా తగ్గిపోతూ ఉంటుంది. వీరు ఏదైనా పనులు చేస్తూ ఉంటే అందులో ఉన్నట్టుండి మధ్యలో వదిలేస్తారనమాట. ఆ పనిని ఆసక్తి తగ్గిపోయి మొదలెట్టిన పనిని వదిలేయడం వీరికి అదొక అలవాటుగా మారిపోతుంది. అశ్విని నక్షత్రం వారు జీవితంలో ఎక్కువగా ఎదుర్కొనే సమస్యలు ఏమిటంటే త్వరగా కోపం వచ్చేస్తుంది. ఏ చిన్న దీనికైనా సరే త్వరగా ఇరిటేట్ అయ్యి కోపాన్ని తెచ్చుకుంటూ ఉంటారు. సంబంధాల్లో మిస్అండర్స్టాండింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి. డబ్బులు వస్తుంది కానీ వీరి చేత నిలబడదండి. వచ్చింది వచ్చినట్టు ఖాళీ చేస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళపై త్వరగా నమ్మకాన్ని పెంచుకోవటం, వారు ఏది చెప్తే అది విని వారి వెనక పరిగెత్తడం. అందుకే వీరి జీవితం పైకి రావడం, కింద పడడం, పైకి రావడం, కింద పడడం, ఇదే జరుగుతూ ఉంటుంది. నమ్మకమా అపనమ్మకమా అన్న రెండింటి మధ్యలో ఊగిసలాడుతూ ఉండడమే వీరి జీవితంలో ఒక ఇబ్బందికర విషయము. రాబోయే 2026లో గురుగ్రహం యొక్క ప్రభావం, శుక్రకుజ సంయోగాలు, కేతు మార్పు యొక్క ప్రభావం, ఈ మూడు కలిపి అశ్విని నక్షత్రం వారికి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఖచ్చితంగా వస్తుందండి. ఇది పాత బాకీలు వదిలేసుకునేటువంటి సంవత్సరం. అంటే ఆ బాకీలన్నీ తీరిపోతాయి. వదిలేయడం అంటే ఎగ్గొట్టడం కాదు, ఆ బాకీలు తీర్చుకునేటువంటి సంవత్సరం. అలాగే కొత్త నిర్ణయాలను కూడా తీసుకునేటువంటి సంవత్సరం. ధనం చాలా వరకు లాభాలను ఇచ్చేటువంటి సంవత్సరం. మంచి ధన సంపద ఉంటుందండి. ధైర్యంగా ముందుకు వెళ్ళేటువంటి రోజులు కూడానండి ఇవి. వీరికి కెరీర్ పరంగా కూడా చాలా బలమైన సంవత్సరం. ఉద్యోగంలో అనేక మార్పులకు అవకాశాలు ఉంది. ప్రమోషన్స్ కూడా వస్తాయి. వాటితో పాటు కొత్త బాధ్యతలు కూడా ఉంటాయండి మీకు ఉద్యోగంలో. వీరికి మార్చి, జూలై 2026లో చాలా కీలకమైన కాలంగా చెప్పుకోవచ్చు.
ఎందుకంటే మార్పులన్నీ అక్కడే వస్తాయి వీరికి. నిరుద్యోగులకు అవకాశాలు చక్కగా ఉన్నాయండి. ప్రైవేట్ ఉద్యోగాల్లో మంచి గుర్తింపు కూడా లభిస్తుంది మీకు. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలకు కూడా చాలా మంచి సంకేతాలు ఉన్నాయి ఈ సంవత్సరం, అంటే 2026లో. డబ్బు విషయానికి వస్తే రాబోయే సంవత్సరంలో ఆదాయం బాగా పెరుగుతుందండి ఈ నక్షత్రం వారికి. ఇందాక చెప్పుకున్నట్టు పాత అప్పులన్నీ తీరిపోతాయి. ఆస్తి కొనుగోలు కూడా చేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ జాగ్రత్తగా ఉండాలి. ఆవేశంగా పెట్టుబడులు ససేమిరా పెట్టద్దండి. ఎవరి మాట విని డబ్బులు పెట్టకండి. పెడితే నష్టపోతారు. కాబట్టి మీ సొంతంగా ఆలోచించి మంచి చెడులను అర్థం చేసుకున్న తర్వాతే పెట్టుబడి పెట్టాలి. ఈ ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇతరుల మాట నమ్మి మోసపోవడం అనేది ఆ ప్రమాదం పొంచే ఉంటుంది మీకు. జూన్ తర్వాత ఆర్థిక స్థితి చాలా స్థిరంగా ఉంటుందండి. మీకు మారుతుంది కూడా మీ యోగం. అశ్విని నక్షత్రం వారికి ప్రేమ జీవితం 2026లో మిశ్రమంగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఉంటాయి. పాత గొడవలు ఏదైనా ఉంటే అవి సర్దుకుంటాయి. వివాహానికి చాలా అనుకూల కాలం ఆగస్టు డిసెంబర్ అండి. పెళ్లి యోగం చాలా బలంగా ఉంటుంది ఈ టైంలో. మాటలతో గాయపరిచే స్వభావం కాస్త తగ్గించాలి మీరు. ఇతరులను మీ మాటలతో చాలా నొప్పిస్తూ ఉంటారు. అది మీకు తెలియక జరిగిపోతూ ఉంటుంది. దాన్నైతే బాగా తగ్గించాలి. ఓపిక పెంచుకోవాలి. ఓపిక చాలా అవసరం మీకు. ఎందుకంటే ఆ ఓపిక పెంచుకుంటేనే బంధాలు బలపడతాయండి, లేకపోతే చెడగొడతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యపరంగా తీసుకుంటే అశ్విని నక్షత్రం వారు చాలా జాగ్రత్తగా ఉండాలండి రాబోయే సంవత్సరం. ఎందుకంటే ఆరోగ్యంలో చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఏంటంటే తలనొప్పి రావటం, అలాగే నరాల సమస్యలు, స్ట్రెస్, ఇవన్నీ మీకు కాస్త ఇబ్బంది పెట్టేటువంటి సమస్యలు. అలాగే వీటి నుంచి ఉపశమనం పొందడానికి వ్యాయామం, ధ్యానం మిమ్మల్ని చాలా బాగా కాపాడుతాయండి. నిర్లక్ష్యం అయితే చేయకండి. వీటితో తగ్గకపోతే ఖచ్చితంగా వైద్య సలహాలు అయితే స్వీకరించండి. 2026లో మీరు ఆచరించాల్సినటువంటి విషయాలు కూడా ఉందండి. అదే అశ్విని నక్షత్రం వారు 8 మంగళవారాలు హనుమాన్ పూజ, లేదంటే 3 గురువారాలు దాన ధర్మాలైనా చేయాలి. తెలుపు, ఎరుపు రంగులు మీకు చాలా శుభాన్ని ఇస్తుంది. కోపాన్ని మస్ట్ అండ్ షుడ్ కంట్రోల్ చేయాలి. ఇవి చేస్తే మీకు వచ్చేటువంటి ఈ కుజ శుక్రుల సంయోగము, రాజయోగాలు ఫలితాలు పూర్తిగా మీరు అనుభవించేటువంటి అవకాశాలు అయితే ఉంటుందండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నక్షత్ర ఫలాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం అండి.